అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సేవా నారీ విమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం మరియు ప్రతిభాభివృద్ధి వంటి అంశాలపై అతిథులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి కె మాధవి మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. క్షణికావేశాలకు గురై యువత ఆత్మహత్యలకి పాల్పడకూడదని హితవు పలికారు. జూనియర్ సివిల్ జడ్జి కె లలిత మాట్లాడుతూ క్రమశిక్షణతో ముందుకు సాగితే ప్రతి లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. మహిళలకి సమాన అవకాశాలు కల్పిస్తే దేశ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని అన్నారు. పలు చోట్ల ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనూ జరుపుతూ ఇక్కడ నా వెనకాల ఉన్న స్టూడెంట్స్ మీరు చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ చదువుకుని వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ కూడా వారు వాళ్ళ జీవితంలో కొంత ఈ సేవా కార్యక్రమాలు కేటాయిస్తూ ఇంత చిన్న వయసులో వీరు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజు వీళ్ళు సెలెక్ట్ చేసిన లేడీస్ ఎవరైతే ఉన్నారో ఎంత ఉన్నతంగా సెలెక్ట్ చేశారో, చిన్న వయసులో వీళ్ళ ఆలోచన శక్తి కూడా చాలా అపారంగా అనిపించింది. ప్రత్యేకించి మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ అని చెప్పుకుంటాము. ఐరన్ లేడీ ఆఫ్ తాడేపల్లిగూడెం శోభారాణి గారు అని చెప్పుకోవాలి. ఆవిడ ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎంతో నవ్వుతూ ఆవిడ దగ్గరికి వెళ్తే ఎంతో ఆవిడ మాట్లాడే మాటలు కూడా మనకి ఎంతో ప్రేరణగా స్ఫూర్తిగా అనిపిస్తాయి. ఆవిడ ప్రసాద్ గారు ఆదర్శ దంపతులు ఈ తాడేపల్లిగూడానికి. వారి సేవలు తాడేపల్లికి ఆవిడ ఎప్పుడు అందిస్తూనే ఉన్నారు. అదే బాటలో వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఈ రోజు ఆవిడ్ని మనందరి మధ్య సత్కరించడం, ఈ రోజు అలాగే ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మేడం గారు ఈ స్టూడెంట్స్ అందరికి ఎంతో సపోర్ట్ ఇస్తూ ఒక తల్లిలాగా వీళ్ళకి వెనకుండి ఏది మంచి ఏది చెడు అని చెప్తూ వాళ్ళని నడిపిస్తున్నారు. ఇంత మంచి సంఘటితమైన శక్తి ఉంటే స్త్రీ ఎప్పుడు ముందే ఉంటుంది. ఈ సెలబ్రేషన్ ఒక్కరోజే సరిపోదు, ప్రతిరోజు ఆడవాళ్ళకి సెలబ్రేషన్ అని తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రపంచం అంతా. ఈ రోజు మనం ఒక రోజు ముందుగా ఆదిత్య డిగ్రీ కాలేజీ వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజీలో జరుపుకున్నాము. ఇందులో ప్రతి స్త్రీకి ఉన్న అతీతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకుని ప్రజలు అంటే ముందు ఇంట్లో వాళ్ళు, తర్వాత సమాజంలో వాళ్ళు బాగుపడితే బాగుంటుందని నా ఆకాంక్ష. అంటే స్త్రీ శక్తి తనకు తెలిసినంతగా పక్కన వాళ్ళకి తెలియదు నా ఉద్దేశం. అంటే తన కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ అన్నమాట. ఇంట్లో వాళ్ళ కోసం, తర్వాత సమాజం కోసం తాపత్రయపడుతూ ఉంటుంది. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉన్న తర్వాత విద్య ఉండాలి. అంటే ప్రతి వాళ్ళకి విద్య అంటే ఒక చదువు అనే కాదు, మనకి ఆ నాలెడ్జ్ అనేది ఏ రంగానికి సంబంధించిందైనా దాంట్లో డెప్త్ కి అంటే విశ్లేషించి బాగా లోతుగా ఆలోచించి పరిశోధించి దాన్ని ఉపయోగించుకొని ఆ కళలు ఆ రంగంలోకి రాణిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మనకి చాలా 24 గంటల టైం ఎవరికైనా ఉండేది ఫిక్స్డ్ గా అదే. కానీ కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమందికి సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే ఆ ఉన్న సమయాన్ని ఎలా కరెక్ట్ గా ఉపయోగించుకోవాలని తెలియపోవటం వల్ల. అది తెలుసుకోవాలి అంటే కనుక ముందు ఆడదాని దగ్గర నుంచినే వస్తుంది, ఒక స్త్రీ దగ్గర నుంచి. ఎందుకంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఇంట్లో అనమాట కుటుంబ బాధ్యతలు మోస్తూ, తర్వాత బయట సమాజంలో అనమాట తన వంతు పని చేస్తూ రెండు వైపులా కాళ్ళు పెట్టి పని చేయాలి అంటే తనకు చాలా కష్టం అవుతుంది. కానీ సమర్థవంతంగా చేస్తుంది అంటే కనుక ఆ శక్తి అనేది స్త్రీగా సాధ్యం అని నా ఉద్దేశం. నేను ఇందాక చెప్పినట్లుగా 2 X క్రోమోజోమ్లు ఉంటాయి ప్రతి స్త్రీలో. బాయ్స్ లో అనమాట XY క్రోమోజోమ్ అంటే X ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎప్పుడు. అందుకని ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా మటుకు స్త్రీ ఎప్పుడు శక్తివంతురాలే. బలహీనం అంటే కనుక శారీరకంగా అది ఆసరగా తీసుకొని మేము బలహీనం అనుకోవద్దు. ప్రతి వాళ్ళు కష్టపడి తన బుద్ధి మేధో సంపత్తితో హ్యాపీగా ఉండాలి.